అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్‌షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్‌లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ వాటెవర్. సో, అలా మీ లైఫ్‌లో ఆహ్, బ్రేకప్స్ అనుకోవచ్చు. సో, మనం ప్రతి బ్రేకప్‌లో ఒకటి తెలుసుకుంటాం. లైఫ్‌ని తెలుసుకుంటాం, పర్సన్స్‌ని తెలుసుకుంటాం. సో, ట్రావెల్ చేసేటప్పుడు. సో, అలా మీరు మీ బ్రేకప్ స్టోరీస్. ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలని నమ్మొద్దని తెలుసుకుంటాం. ఇంకేం తెలుసుకుంటాం? ఫస్ట్ బ్రేకప్‌కి, లాస్ట్ బ్రేకప్‌కి. ఫస్ట్ బ్రేకప్ ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి. అవతల వాళ్ళు చెప్తే మనం ఒప్పుకోము. అవతల వాళ్ళు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్ నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు. నేనే చెప్పాలి ఏదైనా. హ్మ్. అది బ్రేకప్ అయినా, యెస్ అయినా, నో అయినా నేనే అంతే. నా బ్రేకప్‌లన్నీ నేను చేసినవే. సో, అంటే ఒక 2, 3 మ్యూచువల్‌గా అవ్వదు నాది. మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్ అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు. ఇక్కడ నాకు రాదు. ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ ఆ రిలేషన్‌లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వి ఆర్ డూయింగ్. సో, ఐ డోంట్ హావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో, అందుకనే నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్ నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా! అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో, హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటది కదా! అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా అంత తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికెళ్ళరు మళ్ళీ మన దగ్గరకొస్తారు. యూ హావ్ టు వెయిట్ ఆర్ దే హావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్‌లో? యాక్చువల్‌గా రీసెంట్‌గా ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత ఒక ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్‌స్టాలో చూసాం. లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్‌రూమ్‌లో పిక్స్ కానీ, హెయిర్‌కి ఆయిల్ పిక్స్ కానీ, సో నంబర్ ఆఫ్ థింగ్స్ మీరు బయట ఔట్ ఆఫ్ స్టేట్స్ ఎళ్లి చాలా మంచిగా ఆ బీచ్‌లో మీ ఫేవరెట్ వాటర్ ఇవన్నీ కూడా. సో సడెన్‌గా చూసేటప్పటికి అన్నీ యాక్చువల్లీ వి డిడ్ంట్ డిడ్ ద బ్రేకప్. యాక్చువల్లీ ఐ సెడ్ ఐ వాంట్ టైమ్. వి విల్ టేక్ ఎ టైమ్. విల్ టేక్ ఎ బ్రేక్. సో, వి ఆర్ టేకింగ్ ఎ బ్రేక్ దట్స్ ఆల్. నేను చెప్పాగా మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి. ఎయిదర్ యూ హావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్ అంతే. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ యాహ్! వచ్చిందా? లేకపోతే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఇట్స్ మై పర్సనల్ ప్లీజ్. సో మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్‌లో పర్ఫెక్ట్ ఉండలేము. అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్నీ పర్ఫెక్ట్‌గా జరగాలనే రూల్ లేదు. మేము పర్ఫెక్ట్‌గా ఉండాలనే రూల్ లేదు. సో, మా ఇంపర్ఫెక్ట్స్‌ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఔట్ దెన్ వి విల్ మూవ్ ఆన్ టుగెదర్ ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫరెవర్. ఓహ్ మై గాడ్! ఐ హావ్ వెరీ గుడ్ మెచ్యూరిటీ ఆఫ్ లైక్ హ్యాండ్లింగ్ థింగ్స్ అన్నమాట. సో, నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాక్ చేసామా, వాళ్ళతో మాట్లాడొద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేసామా, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసామా, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో, ఐ డోంట్ హావ్ దట్ రిగ్రెట్స్ ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దెమ్‌కి బ్రేకప్. సో, ఐ విల్ కాల్ యాస్ యూజువల్ నార్మల్‌గా. ఐ యామ్ ఎ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపమొస్తే అది వాటెవర్ ద సిట్యుయేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తా. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వెర్షన్ అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏదున్నా క్లియర్‌గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది. క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది. అంతే కూల్‌నెస్ కూడా ఉంది కాబట్టి యాహ్! కైండ్ హార్టెడ్ పర్సనే. సో మీ పాయింట్‌లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? లవ్ ఈస్ గివింగ్, నాట్ ఎక్స్‌పెక్టింగ్. బట్ వి ఆర్ హ్యూమన్స్. వి విల్ ఎక్స్‌పెక్ట్ నా. దట్స్ వేర్ ప్రాబ్లమ్స్ కమ్. సో యాస్ ఎ వుమెన్‌గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనం యాహ్! లవ్ చేసే పర్సన్ దగ్గర. సో అలా మీరు ఏంటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? ఫస్ట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్‌కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్‌కి ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించొద్దు. నేను ఏడుస్తే చూస్తూ ఉండే మగాడు నాకొద్దు. అంతే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్మ్. వాంట్ ఇట్ ఇన్ మెన్ అంతే. ఓకే.
మనం అంత తొందరగా ఏడవం కదా! ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వీఆర్ ఎక్స్‌ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్. హి కాంట్ అండర్‌స్టాండ్ దెన్ వై ద ఫక్ హి ఈస్ విత్ మీ? వై ఐ వాంట్ యూ? I don't care about you anymore. If you are not giving a fuck to me when I am crying, that's very big thing. I won't cry usually. It's not coming out as usual regular drama. It's a big thing for me. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా! కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. యెస్. ఏ విషయాల్లో ఎస్పెషల్లీ ఎమోషనల్ అంతే. ఎమోషనల్ అని తెలవదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్‌గా అంత వీక్. ఆ ఎమోషనల్‌గా ఉండే వీక్‌నెస్‌ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ ఎ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐ యామ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాజ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళు ఎమోషనల్లీ వీక్. యెస్. సో ఫిలిమ్స్‌కి వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్‌గా చేయాలనుంది? నాకు ఫైట్స్ వుమన్ ఇప్పటివరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటది పోలీస్ కదా! ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బావుంటా. నాకు విలన్‌గా ఫైట్స్, నెగెటివ్ షేడ్స్ ఇట్లనే కాకుండా పాజిటివ్‌గా కూడా సంథింగ్ ఒక వుమన్‌కి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు వుమన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేసారు. వై? ఒక అమ్మాయి విలన్‌గా చేస్తే ఏం చేసిందిరా ఇది ఫీల్ వస్తది కదా! కదా! ఇది ఒక నెగెటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది. ఓకే. ఎస్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే. నాకు నిజంగా ఎవ్వరి మీద కోపం లేదు. ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కోపాలు దాన్ని పెట్టుకుంటారు కదా! ఇప్పుడు రివెంజెస్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతా నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా, నా కర్మ నాకు ఎంతవరకు చేస్తది అనేదే చూసుకుంటా. బికాజ్ వెన్ ఐ యామ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే. నేనెందుకు ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతది. దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అన్నమాట. అందుకే పోతే పో. నాకు కావాల్సింది నేను. ఐయామ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి. నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి. నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లుండాలి? నాకేం కావాలి? నాకు ఒక హౌస్ కావాలి. నాకు ఒక కార్ కావాలి. నాకు ఇది కావాలి. నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో, నా మైండ్‌లో చాలా రన్ అవుతూ ఉంటది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తలలో పెట్టుకునే అంత టైము, స్పేస్ లేదు బేసికల్లీ. సో, ఎవరి గురించి పెట్టుకోననమాట నేను. ఎట్లైనా పోండి. మీరు నన్ను ఏమన్నా చేయండి. నన్ను మోసం చేయండి. నాకేదైనా కర్మ ఉంది కదా! చూసుకుంటది. నేనేం చేయను. దాని గురించి ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి. మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం. వాళ్ళకి అప్పుడే హర్ట్ అయితది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడతది కదా! దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైమ్ పడతది. సూపర్.